నరసరావుపేట ప్రజలందరికీ కూడా నరసరావుపేట ప్రజల పోలీసు వారి విజ్ఞప్తి. ఈరోజు ఇక్కడ మన పల్నాడు బస్ స్టాండ్లో నరసరావుపేట 1 టౌను 2 టౌను అలాగే మా ట్రాఫిక్ సిబ్బంది అలాగే ఎస్పీ సారు సుమారుగా 30 మంది సిబ్బందిని పంపించారు. మేమందరం కలిసి ఇక్కడ పల్నాడు బస్ స్టాండ్లో సర్ప్రైజు చెక్ అనేది రాత్రి 9 గంటల నుంచి ఇప్పటి వరకు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే అనాథరైజ్డ్ వెహికల్స్ నడుపుతారో వాటిని అరికట్టడం కోసము, అదేవిధంగా అక్రమ మద్యం లాంటిది కావచ్చు, లేదనుకుంటే అక్రమ నగదు, పరిమితికి మించిన నగదు అలాంటివి ఏమైనా ఉంటే దాన్ని నిర్మూలించడానికి చెకింగ్ అనేది ఉంది. అదేవిధంగా నిన్న మనకి నరసరావుపేట రూరల్ పరిధిలో చాలా వరకు 30 పైబడి వెహికల్స్ని దొంగతనం కేసుల్లో ముద్దాయిలను పట్టుకొని అవి సీజ్ చేయడం కూడా జరిగింది. అలా ఎవరైనా దొంగతనం చేసి వెహికల్ ఏదైనా దొంగతనం చేసి ఉంటే వాటిని కూడా పట్టుకునే నిమిత్తమే ఈరోజు ఇక్కడ మనకి ఈ యొక్క వెహికల్ చెకింగ్ అనేది చేయడం జరిగింది. ప్రజలకు కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే చిన్నపిల్లలు చాలామంది రోడ్ల మీదకి బళ్ళు తీసుకొని వస్తున్నారు, డ్రైవింగ్ చేసుకొని 18 సంవత్సరాలు నిండకుండానే వస్తున్నారు. ఈ మధ్యకాలంలో మనకి ప్రమాదాలు కూడా చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులకు మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మైనర్లకి మీ యొక్క పిల్లలకి వాళ్ళు మేజర్లు కాకుండా వెహికల్ని అయితే ఇవ్వద్దు. అలాగే ట్రాఫిక్ రూల్స్ని అందరూ కూడా పాటించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా హెల్మెట్ ధరించడం కానివ్వండి, లేదనుకుంటే సిగ్నల్స్ని క్రాస్ చేయకుండా సిగ్నల్స్ ఏవైతే మనకి మల్లం సెంటర్ కానీ ఎక్కడైనా కానీ ఆ సిగ్నల్స్ పాటించడం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకపోవటం, అదేవిధంగా ర్యాష్ డ్రైవింగ్ చేయకపోవటం, అదేవిధంగా మీ యొక్క వెహికల్స్ని కూడా చాలా వరకు నరసరావుపేట ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కడైతే పార్కింగ్ ప్లేస్ ఉందో ఆ పార్కింగ్ ప్లేస్లో మీ యొక్క వెహికల్స్ పెట్టుకోమని చెప్పేసి కూడా మా యొక్క పోలీసు వారి మనవి. ఈరోజు ఇక్కడ ఈ రకంగా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా వీటిని పాటించి ట్రాఫిక్ సమస్యలు లేకుండా అలాగే ప్రమాదాలు జరగకుండా మీ వంతుగా మీరు సహకారం అందిస్తారని చెప్పేసి మా తరపున కోరుకుంటున్నాం.